శిల్పకళా వేదిక అనగానే నాకు గుర్తొచ్చేది పాత జీవితం, ఒకప్పటి కథ. ఒకప్పుడు మీకు అందరికీ ఒక ఐడియా ఉంటుంది. హైదరాబాద్ని వేదికపై నుండి మేమందరం కూర్చొని తెలుగు జాతిని ఏ విధంగా అగ్రస్థానంలో పెట్టాలని ఆలోచించినప్పుడు మొదటి బ్రేక్ త్రూ, మొదటి అడుగు హైటెక్ సిటీ. దాంతో ప్రారంభమైంది మన జర్నీ. ఇప్పటి కూడా జ్ఞాపకం. వేదికపై నుండి మిత్రులందరం కలిసి వాజ్పేయి గారిని పిలిపించి హైటెక్ సిటీతో ప్రారంభించాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. అదే సమయంలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. కానీ మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు. మన వారసత్వాన్ని ఆ రోజు సౌత్ ఇండియా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం ఉంది. ఇప్పుడు నేనుండేది. చెన్నారెడ్డి గారు చైర్మన్, తమిళనాడు గవర్నర్. ఆయన ఒకటే అడిగాను, ఈ ప్లేస్ నాకు ఇమ్మని అడిగితే అడగంగానే ఈ ప్లేసు ఒక తీసుకోమని చెప్పి ఇచ్చారు. అక్కడి నుంచి అంత మునుపు మీరు చూస్తే రవీంద్ర భారతి ఒకటే ఉండేది. మనకు చిన్న హాల్. ఇమ్మీడియట్ గా ఒక కాన్ఫరెన్స్ హాల్ కావాలని శిల్పకళా వేదిక, శిల్పారావం ఈ రెండు కూడా అభివృద్ధి చేశాం. ఒక పక్క హైటెక్ సిటీ, ఇంకొక పక్క చుట్టుపక్కల ఐటీ కంపెనీలు, మధ్యలో మన సాంప్రదాయాల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విధంగా శిల్పకళా వేదిక, శిల్పారావం ఏర్పాటు చేశాం.